వెళ్ళి ప్రసంగాలు చేయడం జరిగింది జయంతి వర్ధంతి సందర్భంగా. ఎవరు లేరు. నేను డైరెక్టర్ అయిన తర్వాతనే ప్రతి సంవత్సరం స్టాండింగ్ కమిటీ మీటింగ్ అనేది ఒకటి పెట్టేది. దానికి అధికారికంగా ఉంటుంది. యూజీసీ అప్పుడే కొత్తగా ఏర్పడినటువంటి కంప్యూటర్ సైన్స్ అనేటువంటి ఒకటి వచ్చింది చూడండి. ఆ కంప్యూటర్ విభాగం ఏర్పాటు చేసిన తర్వాత అన్ని యూనివర్సిటీలలో ఎస్సీలకు పరీక్ష ఫీజులు కడితేనే ప్రధానమంత్రి సీట్లో కూర్చుంటే రాజ్యాంగం కాదు. ఒక గ్రామ సర్పంచ్గా ఉన్నా కూడా మనం ఆ గ్రామంలో రాజ్యాంగం మనదట్లెక్క దాన్ని ఆ సీట్లను గౌరవించుకోవాలి. ఆ గౌరవాన్ని మనం కాపాడుకుంటే అంబేద్కర్ యొక్క స్ఫూర్తి మనం నిలబెట్టిన వ్యక్తులుగా మిగిలిపోతాం. అంటే రాజకీయాలలో పవర్ ఉండాలంటే అంటే మాస్టర్ కీ అంటేనే రాజకీయాలు, అధికారాలు ఉంటేనే మనం రాజకీయాల్లో మాస్టర్ కీగా మనం ఉండొచ్చు అని చెప్పి అంబేద్కర్. అంటే రాజకీయాల్లో మనం ఎదగాలి. ఆ ఎదిగి నలుగురు నిర్ణయించే ప్రయత్నం చేయాలి తప్ప మనం డబ్బు సంపాదన లక్ష్యంగా పెట్టుకొని మన వాళ్ళని తొక్కుకుంటూ ప్రతి ఎవరికి దయచేసి క్లాస్ ఉండండి. చూడండి సార్, ఈరోజు మాలమానాడు వరంగల్ హన్మకొండ జిల్లాల ఆధ్వర్యంలో ఇటీవల సర్పంచ్లుగా వార్డు కౌన్సిలర్గా గెలిచినటువంటి మాల ప్రజాప్రతినిధులకు ఆత్మీయ సన్మాన కార్యక్రమాన్ని హన్మకొండ జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో చేపట్టడం జరిగింది. ఈరోజు ప్రజాప్రతినిధులుగా ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క త్యాగాన్ని గుర్తు చేసుకుంటూ ఆయన స్ఫూర్తిని ముందు తీసుకునే విధంగా పరిపాలన కొనసాగించవలసిందిగా మేము వారికి విజ్ఞప్తి చేయడం జరిగింది. అంతేకాకుండా అన్ని వర్గాలకు సమాన అవకాశాలు ఇచ్చే విధంగా కూడా మీ పరిపాలన ఉండాలని చెప్పి కూడా మేము చెప్పడం జరిగింది. దాంతోపాటు ప్రభుత్వాలు కూడా ఎవరైతే సర్పంచ్లు ఉన్నారో ఎంపీ ఈరోజు వార్డు కౌన్సిల్ ఉన్నారో వాళ్ళకు కూడా అంటే ఫండ్ కూడా చిత్తశుద్ధితోటి సమంగా అందరికీ ఎటువంటి రాజకీయాలకు పరపక్షాలు లేకుండా ప్రజల అభివృద్ధి కేంద్రంగా ప్రభుత్వాలు కూడా ఫండ్ పంపాలని చెప్పి కూడా మేము భావిస్తూ ఈరోజు వారందరూ కూడా ప్రత్యేకంగా శుభాకాంక్షలు చేస్తున్నాం. వరంగల్ ఉమ్మడి జిల్లాలో గెలిచినటువంటి మాల సామాజిక వర్గానికి చెందిన సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు మెంబర్లు మరియు కౌన్సిలర్లకు సన్మాన కార్యక్రమం నాకు ఆధ్వర్యంలో పెళ్లి సుధాకరణ ముఖ్య అతిథిగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమం మా మాల సామాజిక వర్గాన్ని ఇంకా ప్రోత్సహించడం కోసం, మా ఐక్యత కోసం, మా వర్గాన్ని ఒక తాటిపై తీసుకొచ్చి మా యొక్క హక్కుల కోసం పోరాడడానికి ఇదొక మంచి వేదికగా తీసుకొని ఈ కార్యక్రమం చేయడం జరిగింది. దీనికి వచ్చిన సర్పంచులు వాళ్ళందరికీ ఒక సన్మానం కూడా ఏర్పాటు చేశాము.